బెంగళూరులోని ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో తీసుకున్నట్టయితే అక్కడ ఎన్నికల పోలైన ఓట్ల పర్సంటేజ్, వాటి వివరాలు, బీజేపీకి ఎన్ని ఓట్లు అయినాయి, కాంగ్రెస్కి ఎన్ని ఓట్లు అయినాయి, వాటి తప్పుదోవలు అనేది నేను కూడా స్పష్టంగా, రాహుల్ గాంధీ కాదు మేము కూడా, నేను ఆ పేపర్లను ఒక రూమ్లో స్పష్టంగా మొత్తం చూశాను. ఇది ప్రెస్ మీట్ కోసం కాదు, ఈ దేశ భద్రత, ఓటు హక్కు వ్యవస్థను కూలదాసి రాజరిక వ్యవస్థలను, జమీందారు వ్యవస్థలను, అదేవిధంగా బ్రిటిష్ వ్యవస్థలను కాలదాసపోతుంది, బ్రిటిష్ వ్యవస్థలను ప్రోత్సహిస్తుంది ఈ బీజేపీ పార్టీ, ఎలక్షన్ కమిషన్ అనడానికి దీనికి నిదర్శనమే ఈ డీటెయిల్స్ చెప్పబోతున్నాం. లోక్సభలో 6 లక్షల కాంగ్రెస్కు ఓటు వచ్చినట్టు 6,26,208, బీజేపీ పార్టీకి 6,58,915. వాటిలో కేవలం ఒక అసెంబ్లీ సెగ్మెంట్ తీసుకుంటే బీజేపీ పార్టీకి ఓట్ల పర్సెంటేజ్ వచ్చినటివి, వాటి డీటెయిల్స్, అక్కడ ఉన్న డూప్లికేట్స్ ఎన్ని ఉన్నాయంటే 11,965 అసెంబ్లీ ఎలక్షన్లు. ఫేక్ ఎన్ని ఉన్నాయంటే దాదాపు 40,990 ఓట్లు. అదేవిధంగా బల్క్ ఓట్లు 10,040 ఓట్లు. అదేవిధంగా ఇన్వాలిడ్ ఫోటోస్తో ఓటు పోలింగ్ అయినవి 4,132. అదేవిధంగా మిస్సింగ్ ఫామ్స్ అంటే 18 నుంచి 25 మధ్యలో ఓటు హక్కు, కొత్త వాళ్ళకి వచ్చిన ఓటు హక్కులు, అక్కడ ఒక ఫామ్ ఉంటుంది, ఫామ్ 6 అని. ఎవరు వచ్చినా కొత్తగా ఓటు హక్కు వచ్చిన కల్పించిన వాళ్ళకు ఫామ్ 6 అని ఇస్తారు, ఎక్కడ ఈ దేశంలో ఎక్కడైనా. ఆ ఫామ్ 6లో కొత్తగా ఓటు పోలింగ్ అయింది 33,692. ఆ 33,000లో దాదాపు 55 నుంచి 70 ఏజ్ ఉన్న వాళ్ళు ఎట్లా పోల్ అవుతాయి? ఈసీ ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా? ఇవి ఆ రోజు గుర్తు రాలేదా? ఈరోజు మేము దాదాపు ఈ దేశంలో హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, అదేవిధంగా జార్ఖండ్ కావచ్చు, అదేవిధంగా కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, కాంగ్రెస్ ఇచ్చిన ఓట్ల లిస్టులను పక్కన పెట్టి బీజేపీ ఇచ్చిన ఓట్ల లిస్టులను వాళ్ళను ఎలాంటి చెక్ చేయకుండా ఇచ్చిన దౌర్భాగ్య స్థితిలో ఈరోజు తెలంగాణలో 2 లక్షల ఓట్లు పోల్ అయినాయి. బీజేపీ పార్టీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి, ఎలక్షన్ కమిషన్ నుంచి నేను తీసుకున్న డేటా అండి. 2 లక్షల ఓట్లు ఎక్స్ట్రా పోల్ అయినాయి. అదేవిధంగా మీరు ఎలక్షన్ కమిషన్ తప్పు అని ఇట్లా చెప్పింది అట్లా చెప్తున్నారు. సుప్రీంకోర్టు ఎందుకు ఇస్తుందండి? 65 లక్షల ఓట్లు బీహార్ రాష్ట్రంలో 65 లక్షల ఓట్లను తొలగించిన దౌర్భాగ్య స్థితి ఎలక్షన్ కమిషన్. ఇది ఎలక్షన్ కమిషన్ ఎవరికి తొత్తుకుంది? ఎలక్షన్ కమిషన్ ఎలక్టెడ్ చేసింది ఏ పార్టీ? ఇది కూడా అర్థం చేసుకుంటున్నారు జనాలు, అదేవిధంగా ఈ దేశ ప్రజలు, ఓటు వేసే ప్రతి ఒక్కరు. అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పి పెట్టేసి బీహార్ రాష్ట్రంలో 1,20,00,000 ఓట్లను తొలగించిండు. ఇది కాదా నిదర్శనం? బీజేపీ పార్టీ, ఎలక్షన్ కమిషను బీజేపీ పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తుంది అనేది దీని కాదా నిదర్శనం? ఎలక్షన్ బాడీ అంటేనే సపరేట్గా సపరేట్ ఒక సెక్షన్ అది. ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ని, అదేవిధంగా జ్యుడిషియల్ వ్యవస్థను న్యాయపరంగా ఈ దేశంలో రాజ్యాంగం కల్పించిన ఒక వ్యవస్థ పాడి ఈరోజు దౌర్భాగ్య స్థితి బీజేపీకి కొమ్ముగా కాసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా ఇప్పుడు బీహార్ రాష్ట్రంలోదే నేను చెప్తాను. బీహార్ రాష్ట్రంలో 2,93,000 మందికి ప్రమాదంలో ముంచబడింది. ఎందుకంటే చెప్తున్నానండి, సెప్టెంబర్ నవంబర్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. అట్లాంటి దౌర్భాగ్య స్థితిలో వస్తున్నా కానీ ఇప్పుడు 2,90,00,000 మంది పరిస్థితి, 90 లక్షల మంది పరిస్థితి ఏం కావాలి? వాటికి ఆధార్ కార్డు ఎలిజిబుల్ కాదంట, రేషన్ కార్డు ఎలిజిబుల్ కాదంట. పాతగా గత 30 ఏళ్ళ నుంచి వేసిన ఓటరు ఈరోజు ఎలిజిబుల్ కాదు. దౌర్భాగ్య స్థితి ఈ దేశంలో. ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి ఏముంటుంది? ప్రతిపక్ష నేతలు ప్రతిపక్షాలు విమర్శించకపోతే నిద్రపోతారా అనేది కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. బీజేపీ కొమ్ము కాసే వ్యక్తులు ఈరోజు మాయమాటలు చెప్పేసి, అవును
ఈరోజు రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నాడు. ప్రతి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు అన్యాయం జరుగుతుందని ప్రశ్నిస్తుంటే ప్రజాస్వామ్యం కాదంటాడండి, ప్రజలకు సంబంధించిన విషయం కాదంటాడు. ఇంత విడ్డూరంగా మాట్లాడుతుంటే ఎవరు కృష్ణారెడ్డి గారు, పైల కృష్ణారెడ్డి గారు మాట్లాడుతుంటే ఇది అశాస్పదం కాదా? ఇది కూడా ఆలోచించుకోవాలి పైల కృష్ణారెడ్డి గారు. మీరు ఇంకోటి కూడా చెప్తున్నాను సార్, దీనికి ఎస్పీఆర్ పెట్టారు సార్ అని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పెట్టేసి 11 అప్లికేషన్లు డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తేనే ఈరోజు ఓటు వేసే దౌర్భాగ్య స్థితి. అంటే ఇది కేవలం ఎన్నికల కమిషను బీహార్ రాష్ట్రంలో కాంగ్రెస్ మిత్రపక్షాలు గెలుస్తున్నాయనే ఉద్దేశంతోనే కాదా 8 కోట్ల మందికి ఈరోజు ఎట్లా వెరిఫికేషన్ చేస్తారండి? ఒక్క నెలలో ఉంటే 8 కోట్ల మంది జనాభాకు ఎట్లా వెరిఫికేషన్ చేస్తారు చెప్పండి. రైట్, నిరంజన్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను.